హలో అండి, నమస్తే. ఏం చేస్తున్నారు? ఇక్కడ పైకి వచ్చి ఇల్లు అని అనుకుంటున్నారా? మా అల్లుడండి. పన్నగంటాకు కట్ చేస్తున్నాం అండి. ఊరికి అమ్మ వాళ్ళకి పంపిద్దామని ఆకుకూరలు అన్నీ కట్ చేస్తా, ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిద్దామని. మీకు కూడా ఇట్ట పట్టుకో, ఇట్లా ఎన్ని పట్టుకోట. వాడికి కొత్తగా ఉంది, ట్రై చేపిద్దాము. కట్ చేపిస్తే వీళ్ళకి అసలు తెలియదుగా ఇట్లాంటివి. ఎట్టుందిరా నీకు ఫీలింగ్? నీ చేత్తో నువ్వు కట్ చేస్తుంటే బాగుంది. మన తోటలో మనం కోసుకోవటం, మనమే వండుకొని తింటాం. ఇప్పుడు అది కట్ చేసి కూర చేసుకుంటే నీకే అనిపించిద్దిరా. నువ్వు కూడా నేర్చుకో కూర. నేను నేర్పిస్తాగా. నేను కూర చేసి నీకు వీడియో పెడతా. మీకు ఎప్పుడన్నా అక్కడ రేపు యూఎస్ వెళ్తే మీకు ఇలాంటి కూరలు దొరుకుతాయా? ఆకుకూరలు దొరుకుతాయి. పొన్నగంట ఆకుంది అక్కడ, చూసావా? అన్ని ఆకుకూరలు ఉన్నాయి. ఇది చూడు కరెక్ట్గా. ఈ ఆకు ఉందా? ఇది పొన్నగంట. ఆకుకూరలు మనకు రావు కాబట్టి ఎప్పుడు ట్రై చేయలేదు. అది దానికి సపరేట్గా షాపు కావాలి. ఇండియన్ షాపులు ఉంటాయి, దేశీ బజార్లో ఉంటాయి. వాటిల్లో అయితే ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. పొన్నగంటాకు ఏర్లు కూడా వచ్చేస్తున్నాయి. నిన్న మనకు కోసాను ఇంట్లోకి. నిన్న చేయను కుదరలేదు, ఈరోజు చేయటానికి కుదరలేదు. ఆయనకన్నా కట్ చేసి పెట్టుకొని రేపు చేయాలి. వేస్ట్ బాగానేయకూడదు. మనం ఎంత కష్టపడి పండించుకుంటున్నామో. 2 పూట్ల నీళ్ళు పోసి వీటికి. అదే ఇటు కూడా కొంచెం పీకాను. పెట్టు చివర్లు అన్నది. నాకైతే ఇప్పుడు ఇట్లా ఎవరన్నా వచ్చినప్పుడు ఇస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందోనండి. అసలు నేను కష్టపడి నేను పండించాను, నలుగురికి ఇస్తున్నాను అంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. అట్రా అక్కడ ఉందిరా, బుట్ట తీసుకురా. జాగ్రత్త అయ్యావు పందిర్లు. నీకు మామయ్య అయితే ఇంక అసలు వంగాలేమో. అక్కడ ఉంది అల్లది, అక్కడ ఉంది. కై వెనక జాగ్రత్త, చెట్లు ఉన్నాయి. మొన్న తీసాను ఇక్కడ, మళ్ళీ చిగుర్లు వచ్చింది. నీళ్ళు పోయాలి. ఎండిపోయినాయి. పొద్దున పోయలేదు. ఎండలు మళ్ళీ ఎండలు చూడెత్తుంది. ఇదిగా అల్లట్లా పట్టుకోండి. చూడు ఎట్ట వాడబడిపోయిందో. అబ్బా, ఇటు పట్టుకొని కట్ చేయి. చూడండి మీరు కూడా. మా దగ్గరలో ఎవరన్నా ఉంటే రండి, ఇస్తా. మా ఇంటి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరన్నా వస్తే నేను మటుకు ఏం చేసుకుంటానండి. ఇంత చూడండి ఎంతంత పొడుగున పోతుందో. ఇదిగండి ఎంతంత పొడుగున ఉంటే సాయి నీ చెయ్యి అంత ఉన్నట్టుందిరా. ఇదిగో చూడు, నిజంగా నువ్వు చేయి పెట్టుకోలురా. చేయి పెట్టు, ఇదిగో చేయి పెట్టు. చూడు చూపి, సరిగా చూపి. చూడండి మీరు, చెయ్యి అంతా ఇదిగో ఎంతంత పొడుగుని పెరిగిపోయి అసలు. అమ్మా అలుపు వస్తుంది సాయి. ఒక్కదాన్ని రోజు కోసుకోనంటే. ఇప్పుడు నువ్వు కోస్తుంటే నాకు బాగుంది. ఇక తీ ఇంకా ఇక కొమ్మలన్నది. ఇది నిన్న ఎంత కోసాను చూడు, ఇంట్లో ఉంది. ఏమాకు ఏందో అసలు, వద్దంటే వస్తుంది. నిన్న అదిగా ఆ టబ్బుల్లో అది కోసాను నేను. పోయి చూసుకో. తోటకూర కూడా కట్ చేయాలి ఇప్పుడు. పంపించమంది తోటకూర కూడా నాయనమ్మ. గోంగూర మొన్న కోసాను, వేరే వాళ్ళు వస్తే కూడా ఇచ్చా. మనకి పంచుతుంటే
అందరం ఈ పెంచుదాము పంచుదాము అనే నినాదంతో ముందుకు రావాలి. చేయలేని వాళ్ళకి మనం పంచాలి, చేసుకునే వాళ్ళు చేసుకోండి. చేసుకునే వాళ్ళకి కూడా మేము చేయలేమని ఊరకు కూర్చుంటే ఏమొచ్చుద్ది? ఇంకా చూడయ్యటు చేసుకునే ఓపిక ఉన్నప్పుడు చేసుకోండి. ఎవరైనా చేయండి అమ్మా. కొంచెం చేయలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం పెంచి మనం వాళ్ళకి ఇద్దాము. ఓకే, ఊరికే మనం కూర్చొని ఉంటే బాగుండదు. పని ఏదన్నా చేసుకుంటూనే ఉండాలి. మళ్ళీ అక్కడికి వెళ్దాము. ఇది చూడండి, ఇక్కడ ఇది ఉండు గంగపాయలాకు ఎంత వచ్చిందో చూడండి. ఇది కట్ చేయట్లే ఇప్పుడు, ఎవరన్నా వస్తే అడిగితే ఇస్తా. ఇదిగో ఇది ఇంతవరకుది. అసలు చూడరా ఎంత పొడుగున పోతున్నాయో. అమ్మో, ఈ పెద్ద మళ్ళీ ఈ పెద్ద. అదే నిన్న కోద్దామన్నా ఏం చేసుకుంటాను నేను, మటుకు ఎంతనే వండుకుంటాము. అప్పటికే బుట్ట నిండా కోసా. ఇప్పుడు నువ్వు తెచ్చిన బుట్టది పెద్దది ఉంటుందా, ఆ బుట్టలో ఉంది. ఇది 2వ సైజు బుట్ట. అది పట్టుకో దా. ఇదిగండి, ఇది ఇంతకుముందు టమాటా నారు పెట్టుకున్న బకెట్లు. సాయి ఇటు వచ్చి కట్ చేస్తాం ఇట్లాగా. అసలు మోపులే మోపు కడదాం కానీ మోపు కట్టుకొని మురిగి తెస్తపోదు, మేత మోపు కట్టినట్టు. అది తెంపితే ఎంతసేపు పట్టుకో అవతలగా. అదిగండి మోపు కడదామా. కట్టలు కట్టి హైదరాబాద్ తీసుకుపోయి అమ్ముకోవాలి. ఇది 2 కట్టలు చేస్తారు హైదరాబాద్లో అయితే. చూసాక సిందక్కాయలు ఉన్నప్పుడు. పెట్టు, సరిపోద్దాం నాయనమ్మకి. చాలా వచ్చింది, చాలా వచ్చింది. ఇగో ఇంకా ఇవి కూడా కట్ చేయి. ఎక్కడ పడితే అక్కడ రోజు చూపిస్తూనే ఉంటా అందరికి వీడియోలలో. ఇది వరే కర్బూజకాయ అడిగావు కదా, అది గట్టిగా ఉంది. అవునవును, ఇంకా పెద్దది కావాలి. కొంచెం 4 రోజులు పట్టిద్ది టైము. ఇది గట్రా అదిగా, అది చూడు ఆ బావరికి కుండీలలో అన్నిట్లో ఉంది. చిన్నగా అలాగా అది కూడా వస్తుందేమో. కట్ చేయి, లేకపోతే కొమ్మ పట్టుకో. ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో కట్ చేయి. ఇదిగండి, ఇక్కడ ఈ వంగ చెట్లో కూడా ఉంది. సరే, ఇప్పుడు మళ్ళీ తోటకూర గోంగూర కట్ చేయాలి. ఇదిగండి తోటకూర కట్ చేస్తున్నాము. ఇదిగండి గంగవాయలాకు, ఇది కూడా కట్ చేయి. అటుకు మామిడాకు, ఇవన్నీ కలిపి పులుసు కూర చేసుకుంటే బాగుంటుంది. సాయి కట్ చేయి, మళ్ళీ చిగురులో వచ్చిద్ది. మట్టి వస్తే తీసేసి. ఎంత ఫ్రెష్గా ఉందో చూడు తోటకూర. ఇక్కడ కట్ చేయి సగానికి. నీకు భలే ఉత్సాహం వస్తుందిగా ఆకుకూరలు కట్ చేయటం. అది కూడా సగానికి కట్ చేయి. ఇవన్నీ కలిపి పులుసు చేయమని నాయనమ్మని. ఇంకా అటు ఉందిరా. ఇదిగండి, ఇక్కడ ఇదంతా ఒకటే చెట్టు. మొన్న కట్ చేసుకున్నాను, 4 పిలకలు వచ్చినాయి. ఇది సాయంత్రం వరకు. ఇదిగా అది అక్కడ అంతా. ఇవి నిన్న కాదు మొన్న కట్ చేశాను నేను. ఈ మొత్తం మొన్న వీడియోలో చూపించాను, మన వాళ్ళు అందరు చూశారు. ఇదిగా ఇది ఇక్కడ పెట్టేసేది. ఇంకో బుట్ట తెచ్చుకున్నా బాగుండేదిరా. ఇది కూడా పీకు. ఇదా గంగబాయలాకు పీకేసి ఒక్కోటి పట్టుకొని పీకి కట్ చేసి ఇక్కడ పెట్టు. అది కూడా పీకు. గంగబాయలాకు ఇదిగో లేత తోటకూర. ఇది పట్టుకొని చూపించు. చూపు. ఇదిగో
వెతుక్కుంటే ఎంత ఆకో కళ్ళు అక్కడ ఉంది. ఇట్లా అటుకు మాడాకు ఇది ఈ కొమ్మలు పట్టుకో. కేక్కుండా కజ్జి చూసుకో. నీకు అంటే ఇదంతా ఒకటే ముద్దు కొమ్మలు వచ్చినాయి కదా, ఇది చూసుకోజ్జి. ఇట్లా ఆడబెట్టి ఇట్లా అది అక్కడ ఉంది చూడు. దీంట్లో నేను కట్ చేసాను. అది కదా ఇది తోటకూర. ఒక్కొక్కటి పట్టుకో. కోడి పట్టుకో. కొన్ని వేరే కాడలు వస్తాయి మళ్ళీ. ఒక్కొక్కటి పట్టుకో. ఇది కూడా అది కూడా అదే అన్నీ పక్కకు పట్టుకో. అంత చిన్నవి వద్దులే, పెద్ద ఇవి. ఇది ఇటు ఇవి. ఇట్రా. ఇది వంగ చెట్టు కూడా వడబడిపోతుంది. ఇది ఎన్ని అయ్యి కింద చూసుకో. ఒక్కొక్క కాడ పట్టుకో. ఇది చూసుకో ఒక్కొక్కటి. అదే అవి పక్కన పెట్టు, లేకపోతే చేతిలో అవి పక్కన పెట్టి. ఇలా పట్టుకో. ఇంకా జాగ్రత్త ముళ్ళు గుచ్చుకుంటా. ఈ డ్రాగన్ మొక్కల్లో ఉంది చూసుకో. అది ఇంకోటి. ఇక్కడ కూడా పెద్దది అయిపోయింది. ఏడమ్మరా సాయి. ఇదంతా ఒకసారికి వచ్చింది. చూడండి ఎంత ఉందో. పెద్ద పెద్ద ఈ కజ్జి. పెద్ద చాలే, చాలా అవుతుంది. ఇట్లా అందరూ పెంచుకుంటే మనం కూడా కట్ చేసుకొని ఇట్లా వండుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి. ఇది ఇట్లా మీకు చూపించాలని ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నానండి. మీరు కూడా చూసి ఇట్లా పెంచుకుంటారు అని ప్రతిదీ మీకు చూపిస్తున్నా. అందుకేనండి నేను ఇప్పుడు గోంగూర కోస్తాను. ఒకటే ఉంది. గోంగూర కట్ చేస్తున్నామండి. ఇదిగండి, ఇది ఇక్కడ కడ్డి. మా అబ్బాయికి అది తెలియదంట గోంగూర. ఇదిగో ఇది లేతగా ఉంది. ఇది మొన్న కట్ చేసా ఇక్కడ. ఇది అటు పదారు. అదిగో ఇక్కడ కొమ్మ ఉంది. ఇది కూడా సగానికి కట్ చేయి. ఇదిగో ఇది కూడా సగానికి కట్. కిందకి పట్టుకో. పట్టుకో. ఇది మొన్ననే కట్ చేశాను నేను. ఇది ఇక్కడికి, ఈ కొమ్మ ఇక్కడికి ఇట్లా కట్ చేయి. మొదలంతా ఒక పక్కకు పట్టుకో. ఇదిగో ఇది భలే ఉంటుంది రా కూర. ఇది అట్లా కట్ చేసి చూపిద్దాం. గోంగూర పెట్టు గోంగూర. ఇదండి ఆకుకూరలు ఊరికి పంపిస్తున్నా. బీరకాయ, జాంకాయలు, గోంగూర, తోటకూర. ఈ పొన్నగంటాకు నేను ఉంచుకుంటా. సరిపోవా? సరే అయితే సరే. ఈ ఆకుకూరకు నేను కవర్ చూస్తాను. అయితే ఇది పట్టుకొని నుంచో సాయి. గోంగూర పట్టుకొని నుంచో. పైకి పెట్టి నుంచో. అట్ట పెట్టు, పక్కన పెట్టు కింద.
చూడండి సగం చెట్టు కట్ చేసుకొచ్చాను. మా సాయి కూర్చుంటే వాడంత అయింది. కనపడవుతాడు. అది సరేనండి, అయితే ఆకుకూరలు ఊరికి పంపిస్తున్నాను. బాయ్ అండి.